హలో అండి. పాలక్ పన్నీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. కానీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో కలర్ చేంజ్ అవ్వకుండా టేస్టీగా రావాలంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేయాల్సిందే. 2 కట్టలు పాలకూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్ హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూర, 4 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు బాయిల్ చేసుకొని పక్కకు తీసేసి ఐస్ వాటర్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఉంచుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, జీరా పౌడర్, ధనియాల పొడి వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.